హైదరాబాద్ ఎల్బీ నగర్ వైన్ షాప్ లోకి వెళ్ళింది పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు. ఇదిగో ఈ వీడియోలు చూడండి. ఇది ఏఐ యాప్ ద్వారా ఈ మాఫియా మూట అనగా మార్ఫింగ్ మూట పగడాల ప్రవీణ్ కుమార్ గా చిత్రీకరించి ఆయనకు దేవుడిచ్చిన అద్భుతమైన సాక్ష్యాన్ని డ్యామేజ్ చేయాలని, తద్వారా వీరి పక్షాన మాట్లాడే ప్రతి క్రైస్తవులను బఫులు చేయాలనే కుట్ర చేశారు. లోక జ్ఞానం పాప జ్ఞానంలో ఉన్న వీళ్ళకే ఎంతుంటే దైవ జ్ఞానం, దేవుని రక్షణ, దేవుని రక్తం ద్వారా కడగబడి నిత్యము దైవ ధ్యానంలో ఉంటూ సత్సాక్ష్యం కలిగే బ్రతికే మనకు ఇంకెంత జ్ఞానం ఇస్తాడో అనేది ఇప్పుడు వరకు ఈ మతోన్మాదులు చేసే ప్రతి విష ప్రయోగాన్ని తిప్పి మనకు అమృత ప్రయోగంగా మారుస్తున్న ఈ వీడియోల్ని ఒక సాదృశ్యం చూడండి. ఎల్బీ నగర్ బార్ షాప్ లోకి పగడాల ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళాల. దీనిని మనోళ్ళందరూ వాళ్ళు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా క్రియేట్ చేశారు. మనోళ్ళు కూడా దానిని రిటర్న్ లోకి వెళ్లి అసలు వ్యక్తులను బయటకు తీస్తున్నారు. ఇది మీరందరూ గమనించవచ్చు. యావత్తు ప్రపంచం నిజమైన హైందవులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతస్థులు, నాస్తిక సహోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇది చూడండి. ఈ దుర్మార్గం చూడండి. క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, ఈ రాష్ట్రం మీద, దేశ ప్రజల మీద ఈ మనువాదులు, మతోన్మాదులు, మత ఉగ్రవాద తీవ్రవాదులు, మత విద్వేషాలు రెచ్చగొట్టే మత ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు చేస్తున్నారో చూడండి. మేలుకోవాలి. భారతదేశమా, తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు జాతులారా మేలుకోవాలి. మనం ఇప్పుడైనా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు మేలుకొని, గౌరవ ఐజీ గారు, ఎస్పీ గారు దయతో చూడండి. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ల ద్వారా ఇతర వ్యక్తులను పగడాల ప్రవీణ్ కుమార్ గా మార్ఫింగ్ చేసి ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తూ యాక్సిడెంట్ గా క్రియేట్ చేస్తున్న ఈ దుర్మార్గుల మీద మీరు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. దీనిని మీరు సుమోటోగా కూడా తీసుకోవాలి. ఎవరు ఇలాంటి తప్పుడు ఫేక్ వర్క్ క్రియేట్ చేస్తుంది దయతో పోలీసు వారు స్పందించాలి. ఇదిగో ఇవన్నీ కూడా ఈ మతోన్మాదులు పిల్ల బ్యాచ్ యూట్యూబ్ లో ఉంటాయి, వాళ్లే క్రియేట్ చేస్తున్నారు. నేను గడిచిన 2 వీడియోల్లో ఒక వాయిస్ పెట్టాను, ఏఐ వీడియోలు క్రియేట్ చేయమని. వాళ్ళని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని కోరుతున్నాం.